మన భారతదేశంలోనే అతిపెద్ద దసరా పండుగ ఒకటి కాదు రెండు కాదు 75 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ చరిత్ర అంతా మనం తెలుసుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి పోవాల్సిందే. వరంగల్ ఈ పేరు వినగానే గుండెల్లో గర్వం మోగుతుంది. రామప్ప ఆలయం రాళ్లలో నాట్యం చేసిన శిల్పకళ, కోటగూడలపై చెక్కిన వీరగాథలు, ఇలా ప్రతి రాయి ప్రతి శిల కాకతీయుల వైభవాన్ని చెప్తూనే ఉన్నాయి. కానీ 1323 ఢిల్లీ సుల్తానుల దాడితో ఆ సామ్రాజ్యం కూలిపోయింది. అయినా కాకతీయ రక్తం ఆగలేదు. ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమదేవుడు దేవి దంతేశ్వరి ఆశీర్వాదంతో ఆ అడవుల మధ్య కొత్త రాజ్యం నిర్మించాడు. ఆ రాజ్యమే నేటి బస్తర్. ఇక్కడే పుట్టింది ఒక అద్భుత ఆచారం, బస్తర్ దసరా. 75 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవం ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత. ఇది రాముడు రావణుడి కథ కాదు, ఇది అమ్మవారి ఆరాధన, ఇది గిరిజన భక్తి, ఇది మహారాజుతో ప్రజలకున్న అనుబంధం. వరంగల్ నుంచి బస్తర్ వరకు ఒకే వంశపు ఆత్మను కొనసాగించిన జీవాంతపు చరిత్ర. అరవింద్ అన్నతో కలిసి ఎన్నో రోజుల డిస్కషన్ ప్లానింగ్ తర్వాత ఈ ప్రయాణం మొదలైంది. బస్ మనం 10 గంటలు జర్నీ చేసిన తర్వాత జగదల్పూర్కి వచ్చినాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. రాబోయే వారం రోజులు మనం ఆ రాజ్ మహల్ అనే ఉంటాం. ఈ కల్చర్ ని, రాజ్యాన్ని దగ్గర నుండి చూసే అవకాశం ఇది. వీళ్ళు దసరా పండుగని 75 రోజులు రకరకాల కార్యక్రమాలతో చేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఇంతమంది జనాలు, ముఖ్యంగా ఆదివాసీలు ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. నాకు దేవనే ఇదంతా చూస్తుంటే కొత్తగా అనిపించింది. బస్తర్ దసరా ఉత్సవాల్లో భాగంగా మహారాజు జగదల్పూర్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న దంతేవాడలో ఉన్న దంతేశ్వరి అమ్మవారిని ఈ పండక్కి ఇన్వైట్ చేయడానికి వెళ్తారు. మొత్తం ఎంత పెద్ద ఉందో అక్కడ దాకా మొత్తం మనల్లే. యాక్చువల్గా ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నాకైతే ఇంత కార్యాలు అసలు ఇప్పుడు అనుకోలేదు. 52 శక్తిపీఠాల్లో ఒకటైన ఈ దంతేవాడ దంతేశ్వరి అమ్మవారు ఫస్ట్ నుంచి కాకతీయులకు కులదైవంగా ఉంది. 600 సంవత్సరాల నుంచి వీళ్ళ సాంప్రదాయంగా బస్తర్ లో జరిగే దసరా వేడుకలకి ఈ అమ్మవారిని అయితే ఆహ్వానిస్తారు. మీరు ఇప్పుడు చూస్తారు వెనకాలైతే మహారాజ్ గారు అయితే అమ్మవారిని పండగకి అయితే ఇన్వైట్ చేయడానికి వస్తున్నాడంట. సో చూడండి ఆ ప్రాసెస్ ఎట్లయితుందో. ఇది నేను గత 7 సంవత్సరాలకు వస్తున్నా. ఈ దసరా పండుగ 600 సంవత్సరాల క్రితం మొదలైంది. 600 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడున్న రాజు నంబర్ 22 కదా, అట్లా 4వ నెంబర్ వరంగల్ నుంచి వచ్చిన తర్వాత అన్నం దేవుడు మొదటి నెంబర్ అయితే 4వ నెంబరు ఆయన పేరు రాజా పురుషోత్తం దేవుడు. ఆయన టైంలో ఈ దసరా స్టార్ట్ అయింది. 600 సంవత్సరాలు దాటింది. అయితే ఈ దసరా పండుగ జగదల్పూర్ అనే ప్లేస్ లో జరుగుతుంది. ఇప్పుడు మనం దంతవాడలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 110 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఈ పండుగ మొత్తానికి చీఫ్ గెస్ట్ ఎవరు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవత. ఇప్పుడు మనం వచ్చింది అమ్మవారిని ఇన్వైట్ చేయడానికి. ఇక్కడ 75 రోజుల పండుగలో లాస్ట్ 10 రోజులు అక్కడ జరుగుతాయి, జగదల్పూర్ లో జరుగుతాయి. ఆ జగదల్పూర్ లో జరిగే ఈవెంట్ కి ఈ రోజు అమ్మవారిని మహారాజు ఇన్వైట్ చేయడానికి వచ్చిర్రు. రాజ్మహల్ తరఫున, రాజకుటుంబీకం తరఫున ఆయన వచ్చి అమ్మవారికి ఇన్విటేషన్ ఇస్తాడు. క్లోత్ మీద ప్రింట్ అయిన పేపర్ ఉంటది. అమ్మవారి గొడుగు, ఛత్రి అంటాం కదా, వెండితో చేసింది ఉంటది. అమ్మవారి ప్రతీకగా, అమ్మవారి ఒక జ్ఞాపకంగా ఆ డోలీలో ఆ వెండి గొడుగుని జగదల్పూర్ తీసుకొస్తారు. అది 2 days పడుతుంది. ఇలా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం జరుగుతూనే ఉంటది. దీంట్లో భాగంగా కాచన్ గాది అనే కార్యక్రమం ఉంటది. దసరాకి 10 రోజుల ముందు ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయిని కచన్ దేవిగా అభిషేకిస్తారు. ఆ అమ్మాయి ఈ ముళ్ళ బలిపీఠంపై కూర్చుంటది. దంతేశ్వరి అమ్మవారి ఆత్మ ఆ అమ్మాయిలోకి ప్రవేశించి ఎలాంటి గాయం జరగకుండా చూసుకుంటారని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. తర్వాత మహారాజు ఆ బాలిక దగ్గరకు వచ్చి వేడుకలు స్టార్ట్ చేయొచ్చా అని పర్మిషన్ తీసుకుంటాడు. మనం ఇప్పుడు
జగదల్పూర్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గీపాల్ అనే చిన్న ఆదివాసీ గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఆశ్వయుజ శుక్ల సప్తమి. నిన్న రాత్రి దంతెవాడ నుంచి వచ్చినటువంటి పూజారులందరూ కూడా ఈ ఊర్లో ఒక మారేడు వృక్షాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ వృక్షానికి 2 జంట మారేడుకాయలు కాస్తుంటాయి ఎవ్రీ ఇయర్. వాటికి ఈరోజు మహారాజ్ గారు వచ్చిన తర్వాత ఒక 2 గంటల పాటు పూజా కార్యక్రమాలు అవి నిర్వహిస్తుంటారు. మహారాజుకి స్వాగతం పలకడానికి ఊరంతా డప్పు చప్పులతో సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ ఆనందం అంతా ఇంత కాదు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా చిందులు వేస్తూ మహారాజును అయితే ఊరేగింపుగా పూజా కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా ఈ కార్యక్రమాన్ని బేల్ పూజ అంటారు. ఒక వివాహం లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఊరోళ్ళు అక్కడ ఆ వివాహ కార్యక్రమాన్ని ఒక కార్యక్రమం లాగా కాకుండా వాళ్ళ ఇంటి ఆడబిడ్డ పెళ్లిలాగా భావించి ఊరంతా ఏకమై ఒక పండగలాగా నిర్వహిస్తుంటారు. పసుపు అదంతా చల్లుకొని హల్దీ వేడుకలాగా నిర్వహిస్తుంటారు. పూజ అయిపోయిన తర్వాత మహారాజ్ గారు బై వాక్ నడుచుకుంటూ జగదల్పూర్లో ఉన్నటువంటి దంతేశ్వరి మందిరానికి ఆ జంట బిల్వ పత్రాలని లేదంటే దాంతోపాటు మారేడు ఫలాలని తీసుకెళ్లి అమ్మవారికి అక్కడ అర్పిస్తారు. ఈ రోజు కార్యక్రమం ఇది. ఇలా 600 సంవత్సరాల నుంచి ఇంత గ్రాండ్ గా ఐకమత్యంగా వీళ్ళ కల్చర్ కి ఇచ్చే గౌరవం చూస్తుంటే వీళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. పూజా కార్యక్రమం తర్వాత అందరూ పసుపుతో ఆడుతూ పాడుతూ చిందులేశారు. ఈ ఉత్సవాల్లో ఇంకొక మెయిన్ ఈవెంట్ మావులి పర్కావ్. మహారాజు ఆహ్వానం తర్వాత దంతెవాడ నుంచి వచ్చే దంతేశ్వరి అమ్మవారిని రిసీవ్ చేసుకోవడానికి మహారాజు అయితే అంగరంగ వైభవంగా ప్యాలెస్ నుండి బయలుదేరారు. ఇలాంటి కల్చర్ ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. రకరకాల డాన్సులు పూజల మధ్య ఈ ఊరేగింపు అయితే హడావిడిగా సాగుతుంది. ఈ సీన్స్ అన్ని దగ్గర నుంచి చూస్తుంటే అసలు నాకేమైతుందో కూడా అర్థమైతే లేదు. ఇంతమంది జనంలో ఈ హడావిడిలో మహారాజా కమల్ చంద్ర బాంచదేవ్ గారు చాలా ఓపికగా అమ్మవారిని అయితే తీసుకోవడానికి వచ్చారు. మీకు ఇప్పుడు కనిపిస్తుంది రాజ్మహల్లో ఉన్న దంతేశ్వరి అమ్మవారి ఆలయం. దంతెవాడ నుంచి వచ్చిన అమ్మవారిని అయితే మహారాజు ఈ ఆలయంలో పెడతారు. చూసి మనకి కొద్దిసేపు ఉంటేనే మనకి అసలు నాకు బాడీ పనిచేయట్లేదు. ఆయన చెప్పులు లేకుండా అన్ని గంటలు ఆయన వింటనే కాదు మహారాజులు. రోజుకొక కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. ఒకదాన్ని మించి ఇంకొకటి చూడడానికైతే నా 2 కళ్ళు సరిపోవట్లేదు. నిషా జాతర పేరులో ఉన్నట్టుగానే ఇది రాత్రి సమయంలో జరుగుతుంది. మహారాజు ఊరేగింపుగా జగదల్పూర్ లో ఉన్న ఈ ఆలయానికి అయితే వస్తారు. సామ్రాజ్యం సురక్షితంగా ఉండాలి, ఏం చెడు జరగకుండా ఉండడానికి అమ్మవారిని పూజిస్తారు. నిషా జాతర అంటే ఏదనుకున్నా మావా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. లోపల నాకు కొద్దిగా భయం అయితే ఉంది. కొన్ని కెమెరాకి చూపెట్టలేం, కొన్ని చూపెట్టలేం. నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి.
నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఈవెంట్ బీదర్ రేణి. అర్ధరాత్రి చీకటి సమయంలో ఆలయం బయట ఉన్న రథం దొంగలించబడుతుంది. దొంగలించిన రథాన్ని నగరం వెలుపలున్న కుమ్టాకోట్ అనే కుగ్రామంలో దాచిపెడతారు. ఆ సమయంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన 3000 సంరక్షక దేవతలు ఆ రథం చుట్టూ గుమిగూడతారు. ఆ నెక్స్ట్ డేనే మహారాజు తన పరివారంతో దొంగలించిన రథాన్ని తీసుకురావడానికి బయలుదేరతాడు. కార్యక్రమం చాలా ఘనంగా ఊరేగింపుగా మహారాజ్ అయితే రథం దగ్గర ఏరుకుంటాడు. కొత్తగా పండించిన బియ్యాన్ని దేవతలకు సమర్పించి అక్కడున్న వివిధ తెగవాలతో మాట్లాడి రథాన్ని తిరిగి రాజభవనానికి తీసుకొస్తాడు మహారాజు. ఇలా బస్తర్ దసరా ఉత్సవాల్లో 75 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంబరాలు చూడడానికి మన దేశం నుంచే కాదు విదేశీయులు కూడా చాలా మంది వస్తున్నారు. వాస్తవానికి ఈ ఉత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఉత్సవాలలో చాలా కార్యక్రమాలు ఉన్నా ప్రతి కార్యక్రమం మనకు కొత్తగానే అనిపిస్తుంది. మనం వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది 600 సంవత్సరాల నుంచి వీళ్ళ ఆచారాన్ని, కల్చర్ ని కాపాడుకునే విధానం. నాకు ఈ వారం రోజులు రాజ్మహల్ లో ఉండే అదృష్టం దక్కిందంటే అరవింద్ అన్నకైతే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మహారాజా కమల్ చంద్ర బాంచిదేవ్ గారిని చూసాక ఆయన మీద గౌరవం విపరీతంగా పెరిగిపోయింది. ఈ బస్తర్ దసరా ఉత్సవాలు, ఈ జనం, కల్చర్ చూసినాక మీకు అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రమ్ జగదల్పూర్, ఛత్తీస్గఢ్.